సార్ మనం అందరం ఆదర్శంగా తీసుకునే ఎలాన్ మస్క్ అండ్ రాబర్ట్ కియోసకి లాంటి వాళ్ళే ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వాల్వ్ అవుతుండగా మరి ఎందుకని ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఆమోదించలేకపోతుంది? ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఒక దేశం మీద నమ్మకం ఉందా లేదా, ఒక కరెన్సీ మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సినటువంటి అవసరం. మనకేంటంటే జింబాబ్వే, శ్రీలంక, పాకిస్తాను, తర్వాత ఇలా దివాలా తీసినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళ తాలూకా పొలిటికల్ సిస్టమ్ మీద కావచ్చు, ఫైనాన్షియల్ సిస్టమ్ మీద కావచ్చు, మానిటరీ సిస్టమ్ మీద కావచ్చు, నమ్మకాలు లేకపోతే ఇలాగ ప్రైవేట్ కరెన్సీస్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసుకున్న కూడా ఏంటంటే, రాబర్ట్ కియోసాకి క్రిప్టోస్లో ఎందుకు నమ్ముతున్నాడు, లేదంటే నేను దివాలా తీసినా కూడా బ్యాంకులే నష్టపోతాయి, నేనేం నష్టపోను అని చెప్పేసి అని తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం క్లియర్ కట్గా అర్థమవుతుంటాయి. బట్ దేశాలు ఎందుకు యాక్సెప్ట్ చెయ్యు అనేటువంటి ఎప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక కరెన్సీ మీద వాళ్ళకు ఉన్నటువంటి పట్టు కావచ్చు, నియంత్రణ కావచ్చు, సావరనిటీ ఏదైతే ఉందో వాళ్ళు అంత తొందరగా వదులుకోవడానికి ఒప్పుకోవు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి కూరలు నేను క్రిప్టో కరెన్సీలోనే కొంటాను, లేదు ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే కనుక నేను క్రిప్టో కరెన్సీలోనే కొంటాను, పిజ్జా ఏదైనా కొనుక్కోవాల్సి వస్తే క్రిప్టోలోనే కొనుక్కుంటాను అనేటప్పుడు ఒక దేశానికి రావాల్సినటువంటి ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో అది ఉండదు అనేటువంటి భయంతో దేశాలు ఏవి కూడా క్రిప్టో యాజ్ అ కరెన్సీగా యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భాలు ఉండవు మనకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ యుఎస్ లీగల్ స్టేటస్ ఇచ్చింది అంటే కనుక క్రిప్టోకి యాజ్ అ కరెన్సీగా లీగల్ స్టేటస్ ఇవ్వలేదు, క్రిప్టో యాజ్ అ అసెట్ స్టేటస్ కింద చూసుకునేటప్పుడు లీగాలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది కేవలం యుఎస్ మాత్రమే కాదు, మిగతా యూరోపియన్ జోన్ కూడా చూసుకున్నా కూడా ఏంటంటే మెతక వైఖరి అనేటువంటిది అవలంబిస్తున్నారు వాళ్ళు. అండ్ కెనడా కూడా కొంతవరకు ఏంటంటే ఇదే టైప్ ఆఫ్ ధోరణిలో ఉంది. కంప్లీట్గా బ్యాన్ చేసినటువంటి దేశాలు ఏవైనా ఉన్నాయి అని అనుకునేటప్పుడు ఏంటంటే చైనా కావచ్చు, నేపాల్ కావచ్చు, తర్వాత ఏంటంటే బంగ్లాదేశ్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇలాంటివి ఏంటి అంటే క్రిప్టోస్ని కంప్లీట్గా బ్యాన్ చేసినటువంటి దేశాల కింద మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇండియాలో కూడా దీన్ని ఏంటి అంటే కనుక ఇల్లీగల్ అని మాత్రమే చెప్తున్నారు తప్పించి బ్యాన్ చేసామని చెప్పేసి చెప్పడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు బ్యాన్ చేసినా అది టెక్నాలజీ ప్లాట్ఫామ్స్లో ఉంది కాబట్టి వీళ్ళు నియంత్రణ పెద్దగా చేయలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ యాప్స్ నుంచి తీసేసినా కూడా, లేదంటే ప్లే స్టోర్స్ నుంచి తీసేసినా కూడా ఆ ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నంత కాలం ఈ క్రిప్టోస్కి యాక్సెస్ అనేటువంటిది ఈజీగా దొరుకుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారా, లేదంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా అన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కనుక ఒక దేశానికి కావాల్సినటువంటి సమగ్రత కావచ్చు, లేదంటే సెక్యూరిటీ కావచ్చు, ఈ యాంటీ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అని చెప్పేసి అని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇందాక మనం మాట్లాడుకున్నామో అలాంటివి జరగకుండా ఉండడం కోసం, శాంతి భద్రతలకు దెబ్బతినకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని దేశాలు వాళ్ళ సొంత కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసుకోవడానికే చూస్తూ ఉంటాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కనుక ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో క్రిప్టో యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాడి కర్మాను వాడు ఇన్వెస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి లాభం వచ్చినా నష్టం వచ్చినా వాడి డబ్బులే పోతున్నాయి కదా, సో ఎడిషనల్గా నాకు పోయేదేం లేదు కదా అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్స్ కూడా వ్యవహరిస్తున్నాయి. ఓకే, వాడు ఎలాగ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాడు సొంతంగా రిస్క్ తీసుకుంటున్నాడు కాబట్టి నాకు వచ్చే ఆదాయాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, బట్ గవర్నమెంట్లు అమ్మేవి సిగరెట్నే అమ్ముతుంటాయి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి సినిమాల్లోని, సీరియల్లోని ట్యాగ్లు వేస్తూ ఉంటారు, బట్ స్టిల్ అవే అమ్ముతూ ఉంటారు. సో గవర్నమెంట్కి ఏంటంటే మేజర్గా రెవెన్యూ సోర్సెస్ కింద చూసుకునేటప్పుడు ఏవైతే ఉంటాయో, సో క్రిప్టో యాజ్ అ లీగల్ అసెట్ కింద మనం డిక్లేర్ చేసుకుంటే అట్లీస్ట్ మనకు వచ్చేటువంటి రెవెన్యూ అయినా కొంత వస్తుంది కదా, ట్యాక్స్ రూపంలో అయినా కొంతవరకు వస్తుంది కదా అని. అయినా కట్టడి చేయడానికి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇలా యాప్ స్టోర్స్ నుంచి రిమూవ్ చేయడానికి కావచ్చు, లేదంటే హై ట్యాక్సేషన్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, తర్వాత టీడీఎస్ ఏదైతే ఉందో ఇవన్నీ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ట్యాక్స్ కలెక్షన్ సోర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొంత వరకు వాటి మీద పార్టిసిపేషన్ అనేటువంటిది తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటే తప్పించి కంప్లీట్గా అరికెట్టలేనటువంటి స్టేజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.